ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాశులలో ఉంటే, ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు 12 రాశులలో రాహు జన్మజాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. కాకపోతే ఫస్ట్ మనకేంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏం సిగ్నిఫై చేస్తుంది, రాహు యొక్క కారకత్వాలు ఏంటి, రాహు ఏ రాశులలో ఉచ్చనొందుతారు, నీచనొందుతారు, అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి, అంటే మిత్రక్షేత్రాలు ఉంటాయి. సో అలాంటి హౌజెస్లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనరల్గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే, రాహు వాయుతత్వం గల గ్రహం అన్నమాట. యాక్చువల్గా మనకి ఇది ఆకాశంలో మనకి 9 గ్రహాలు, అంటే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు, అండ్ మిగతా యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో, ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు. కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలిపి మనకి ఛాయాగ్రహాలు అన్నమాట. అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు. సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట. అండ్ ఈ 2 గ్రహాలు మనం స్పెసిఫిక్గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రాహు గ్రహం ఏంటి అంటే, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము, భ్రమలో పెట్టడము, భయాలు కల్పించడము, ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా. ఈ వర్చువల్ రియాలిటీ, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ రాహు ఏ భావాలలో ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రాశిలో ఉన్నా ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్ని తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి, గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి, గురు లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాహుకి జనరల్గా ఫుల్ బాడీ ఉండదు అనమాట, పొట్ట భాగం వరకే ఉంటుంది. అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది. జనరల్గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగిందనమాట. ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక మూవ్ అవుతాయి, అంటే నార్మల్గా సంచారం చేస్తూ ఉంటే కనుక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణం అవుతాయి అన్నమాట, రాహు అండ్ కేతు 2 గ్రహాలు కూడా. అందుకని మనకి జన్మజాతకం కనుక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే కనుక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది, లేదా కొన్ని సాఫ్ట్వేర్స్లో ఏంటంటే బ్రాకెట్స్లో వేసి పెడతారనమాట. సో దీనికి అర్థం ఏంటి అంటే, వక్రిగతిలో మూవ్మెంట్ ఉంటుంది, రెట్రోగ్రేడ్ మోషన్లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా రాహు జనరల్గా ఏం చేస్తుందంటే, ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా, యాంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ యాంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్, అది జనరల్గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు, బయట తిరగడానికి ఎక్కువ, అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా, అదంతా కూడా రాహు కిందికి వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్లోకే వస్తుంది. అంటే మనకి సొసైటీలో నార్మల్గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని
సిచ్యువేషన్స్ ఉంటాయో, యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్. కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము, లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు. ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు, కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ, రాహు యొక్క వీక్షణ పడడం కానీ, లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మన కర్మలు, గత జన్మలో మనం చేసుకున్న చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం. అంటే శాపాలు, అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా, మాతృశాపాల కిందికి వస్తున్నాయా, స్త్రీ శాపం కిందికి వస్తుందా, ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్లో కనుక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు. కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్తూ ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుగా ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాశులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుసు రాశి అని చెప్పేసి కొన్ని రాశులు చెప్తూ ఉంటాయి, కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి అంటే జనరల్గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి, మనకి కన్యా రాశి, మకర రాశి, ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది. ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది, మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పర్టిక్యులర్ రాశులు ఏవైతే చెప్పానో భూతత్వ రాశులు, దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తూ ఉంటుంది. మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం, అంటే సిరప్స్ తీసుకుంటాం, టానిక్స్ తీసుకుంటాం కదా, బ్రౌన్ కలర్ బాటిల్స్లో ఉంటాయి, అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి. ఫార్మాస్యూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి. కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇంజనీర్స్, లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ ఇంజనీర్స్, స్పేస్కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇస్రో, ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బేసిక్ కారకత్వాస్ అన్నమాట. రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభ రాశిలో ఉంటే, ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను. రాహు ఒకవేళ మనకి మేషరాశిలో ఉంటే లేదా రాహు లగ్నంలో ఉంటే, అంటే మనము జనరల్గా భావాన్ని రాశిని కనుక రెండింటిని పరిశీలన చేసుకున్నట్లు చూసుకుంటే అయితే మేషరాశికి రూలర్ ఎవరు, మనకి కుజుడు. సో ఇక్కడ రాహు కుజుడింట్లో వచ్చి ఉంటే కనుక జన్మజాతకంలో ఆపోజిట్లో మనకి కేతు ఉంటుంది. సో ఇప్పుడు మనము స్పెసిఫిక్గా రాహు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాహు మేషంలో ఉంటే ఏంటంటే కుజుడు యొక్క నేచర్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కుజుడు ఎలా బిహేవ్ చేస్తుందో రాహు కూడా అలాంటి బిహేవియరే ఉంటుంది. లగ్నంలో ఉన్నా కూడా అంతే. అంటే వీళ్ళకి డైనమిక్గా ఉండడము, చాలా హెడ్ స్ట్రాంగ్ యాటిట్యూడ్, అంటే తన ధోరణి తనకే ఉండేలాగా ఉండడము, అందరినీ కంట్రోల్ చేయడము, లేదా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ నేచర్, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో ఏంటి అంటే ఎవరి మాట వినకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉండడము, కొద్దిగా ఈగో ఉండే బిహేవియర్ ఉండడము, అతిగా కోపం రావడము. రాహు మేషరాశిలో ఉన్నా లేదా రాహు లగ్నంలో ఉన్నా, అంటే ఫస్ట్ హౌస్లో ఉంటే గనక ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది తెలుసుకున్నాము. మేషరాశి అంటే మనకి మేషరాశి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉండే ఒక నేచర్ ఉంటుందన్నమాట. అగ్నితత్వ రాశిగా కూడా మనం చెప్తూ ఉంటాము. మేషరాశికి రూలర్ వచ్చేసి కుజుడు. సో కుజుడు కూడా మనకి అగ్నితత్వ గ్రహం కాబట్టి రాహు ఎప్పుడైతే మేషరాశిలో ఉంటే గనక జన్మజాతకంలో, ఎవరి జన్మజాతకంలోనైనా సరే రాహు మేషరాశిలో ఉంటే వీళ్ళ నేచర్ ఎలా ఉంటుంది అంటే బేసికల్గా రాహుకి ఆబ్సెషన్ ఎక్కువ ఉంటుంది, అన్నీ కూడా నా కంట్రోల్లో ఉండాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. మేషరాశికి కూడా ఇంచుమించుగా కంట్రోల్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలి, కమాండ్ చేయాలి. వీళ్ళకి కొద్దిగా గట్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ధైర్య సాహసాలు ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు.
కొన్నిసార్లు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు, కానీ అది లాంగ్ టర్మ్ విజన్ తోటి ఎంత ప్లానింగ్ చేసుకున్నా సరే మధ్యలో కొద్దిగా స్టాప్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడము, కమాండ్ చేయడము, లీడర్షిప్ రోల్స్లో ఉండడము, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ప్రదర్శిస్తూ ఉండడము, కొన్నిసార్లు ఏంటంటే సెల్ఫిష్ నేచర్ కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అనే ఒక స్వభావం ఉంటుంది కాబట్టి అది కొద్దిగా వీళ్ళకి డిస్ప్లే ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే జన్మజాతకంలో ఇతర గ్రహాల కనుక ప్లేస్మెంట్స్ బాగుంటే గనక ఇలాంటి రాహు మేషరాశిలో ఉన్నప్పుడు రాహు మహాదశ కానివ్వండి లేదా రాహు అంతర్దశ కానివ్వండి ఒకవేళ వచ్చినట్లయితే వీళ్ళు కొద్దిపాటిగా గవర్నమెంట్కి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండడము. ఇక్కడ ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే టీం వర్క్ విషయంలోకి వచ్చేసరికి కొద్దిగా టీం వర్క్ విషయంలో వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవడము, కొన్నిసార్లు వీళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉండడము, ఒంటరిగా అందరికీ సపోర్ట్ చేస్తూ ఉండడము, ఒక లీడర్షిప్ రోల్లో ఉండి అందరి గురించి ఆలోచిస్తూ ఉండడము, లేదా కుటుంబ వాతావరణంలో ఎవరికైనా సరే మేషరాశిలో కనుక రాహు ఉన్నట్లయితే కనుక కుటుంబ బాధ్యతలు మొత్తం కూడా నేనే తీసుకోవాలి, నా ఎదుటి వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ని నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అనుకునే లాంటి బిహేవియర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఒకవేళ జన్మజాతకంలో రాహు మేషరాశిలో ఉండి ఎలాంటి శుభగ్రహాల దృష్టి ఒకవేళ పడుతూ ఉంటే గనక వీళ్ళు గవర్నమెంట్కి వర్క్ చేయడము, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడము, లేకపోతే మిలిటరీకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి, ఏరోనాటిక్స్కి సంబంధించి ఇలాంటి వాటిలలో కూడా ఎక్కువ రాణించడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మెడికల్లో కూడా వీళ్ళు క్లిక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. అంటే ఆ పర్టికులర్ ప్లేస్మెంట్ మనకి రాహు మహాదశ అంతర్దశలో మనకి ఇంకెక్కువ కనిపించడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గొడవలకి కొద్దిగా వీళ్ళు ఇనిషియేట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా మొండి వైఖరి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అగ్రెషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల వీళ్ళు ఎదుటి వాళ్ళని కొద్దిగా కమాండింగ్ చేసేసరికి అక్కడ కొద్దిగా ఈగో క్లాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రాహు మనకి మేషరాశిలో ఉంటే ఆటోమేటిక్గా కేతు తులారాశిలో ఉంటుంది కాబట్టి రిలేషన్షిప్స్కి వచ్చేసరికి కొద్దిపాటిగా వీళ్ళకి హ్యాండిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎక్కడో ఒక దగ్గర కొద్దిగా కాంప్రమైజ్ అయిపోయి డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్గా కనుక ఉన్నట్లయితే కనుక ఇబ్బంది లేకుండా రిలేషన్షిప్స్ని కూడా వీళ్ళు హ్యాండిల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది మనకి కుజుడింట్లో రాహు ఉండడం వల్ల మనకి జన్మజాతకంగా ఓవరాల్గా చూసుకుంటే కుజుడు జన్మజాతకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా మనము చూసుకొని ఫైనల్ కన్క్లూషన్కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు రాహు గనక జన్మజాతకంలో మేషరాశిలో ఉంటే గనక మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయంకి వెళ్ళడము, లేదా మనకి కుజుడికి స్పెసిఫిక్గా ఉగ్ర నరసింహస్వామికి మనము పూజ చేసుకోమని చెప్పడము, లేదా ఆంజనేయ స్వామికి పూజలు చేసుకోమని కూడా మనము అడ్వైస్ ఇస్తూ ఉంటాం. కాబట్టి మీ జన్మజాతకంలో కనుక ఈ ప్లేస్మెంట్స్ ఉండి రాహు కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే కనుక ఈ చెప్పిన పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి.